ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మా పిన్నికి సారీ చెప్తానని చెప్పు, కిందకొస్తాను. ముందు మీరు కిందకి రండి, మనం మాట్లాడుకుందాం. నా మాట వినండి. ఇంకా మాటలు అయిపోయాయి. నువ్వు మా పిన్నికి సారీ చెప్తావా లేదా అది మాత్రమే చెప్పు. మన గొడవ తర్వాత చూసుకుందాం. అక్కడి నుంచుంటే కళ్ళు తిరుగుతాయి, తోళి కింద పడినా పడతారండి. అలా కింద పడి నా తల బద్దలవ్వాలనుకుంటే చెప్పు సీత, చూపిస్తాను. పిచ్చి మాటలు మాట్లాడకండి, దయచేసి కిందకు రండి. వద్దు బాబు, కిందకు దూకద్దు బాబు. సీతమ్మని ఏడిపించకండి బాబు, కిందకి రండి బాబు. నేను రాను, దూకేస్తాను. చూడండి అత్తయ్య, ఆయన కిందకి దూకేస్తానంటున్నారు. కిందకి రమ్మని మీరైనా చెప్పండి మావయ్య. నువ్వు మహాలక్ష్మి వదిన్ని అవమానించావు, అందుకు రామ్ హట్ అయ్యాడు. నువ్వు మహాకు సారీ చెప్పకపోతే రామ్ నిజంగానే కిందకి దూకేస్తాడు. మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? ఆయనకేమైనా అయితే పిన్ని, బాబాయ్, కాస్త మీరైనా చెప్పండి. ఆయన కిందకి దూకేస్తానంటున్నారు. రే రామ్, కిందకి రారా. ఎందుకు అలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? నేను రాను, కిందకి దూకేస్తాను. దయచేసి అలాంటి పని చేయగలడు, కిందకి రా. మీరు ఎవరు చెప్పినా రామ్ కిందకి రాడు. సీత మహాకి సారీ చెప్తేనే కిందకొస్తాడు. చెప్పకపోతే కిందికి దూకేస్తాడు. రామ్ మాట అంటే మాటే. ఎందుకలా రామ్ని రెచ్చగొడుతున్నారు? రామ్కి ఏదైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా? రామ్ ఆస్తిని తీసుకుంటారు కానీ వీళ్ళు బాధ్యత ఎందుకు తీసుకుంటారు? ఏమండి, ఇంతమంది చెప్తున్నా మీరు కిందకి రారేంటండి? మా మాట వినండి. నేను ఎవ్వరి మాట వినను. నీకు అరగంట టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు మా పిన్నికి సారీ చెప్పావా? సరే సరే, లేదంటే దూకేస్తాను. నాకు మా పిన్ని గౌరవం కంటే నా ప్రాణం ముఖ్యం కాదు. నీ ఆత్మగౌరవం కావాలో నా ప్రాణం కావాలో తేల్చుకో సీత. టైం స్టార్ట్ అయింది. నేను చావాలో బతకాలో చెప్పు. మా మాట విను రామ్. రామ్ ఎవ్వరి మాట వినడు. అలా నిల్చోవడం ప్రమాదం రామ్, కిందకి దిగు. రాముకి పట్టుదలొస్తే ఏమైనా చేస్తాడు. ఆల్రెడీ 5 నిమిషాలు అయింది సీత, ఇంకా 25 నిమిషాలే. మీకేమైనా అయితే నేనేం కావాలండి? ఎందుకు ఇలా చేశారు? నేనెంత భయపడ్డానో తెలుసా? సీత వదులు. ఓహో, ఏడవనివ్వు రామ్. నీకు ఏమవుతుందో అన్న బాధ, భయం
ఈ ఇంట్లో ఏ ఒక్కరికీ లేవు, ఒక్క సీతకు తప్ప. తనని తనివి తీరా ఏడవనివ్వు. నీ దొంగేడుపులు ఏడ్చింది చాలు, వచ్చి మహాకి సారీ చెప్పు. సారీ చెప్పు. చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? సారీ చెప్తానని ఒప్పుకున్నావు కదా, చెప్పు. చెప్పు సీత. సారీ. ఏంటి చారీనా? నన్ను క్షమించండి. ఊరికే క్షమించమని అడిగితే సరిపోతుందా? మీరు సీతను అదే కదా అడిగింది, ఇంకేం కావాలి? పాపం సీత, ఇక వదిలే చల్లాయి. మీరు కాసేపు నోరు మూస్తారా? నిన్న రామ్ నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు. సీత చేత కూడా అలా క్షమాపణ చెప్పిస్తాను అని నాకు మాటిచ్చాడు. అప్పుడే నేను రామ్తో మాట్లాడతాను అని చెప్పాను. ఏంటి రామ్, నిన్న మహా నీకు అలాగే కదా చెప్పింది? నువ్వు కూడా అందుకు ఒప్పుకున్నావు కదా రామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.